కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కొవ్వూరు ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో సుమారు 40 మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రశాంత్ రెడ్డి. వైసీపీ అక్రమాలు, అరాచకాలు భరించలేకనే పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నట్లు ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో పార్టీలో చేరడం జరిగింది. మీరందరూ చూస్తూనే ఉన్నారు. నాకు కనీసం వాళ్ళ పేర్లు కూడా సరిగా తెలీదు. వాళ్ళ అభిమానంతో వచ్చి అమ్మ మేము చేరతాం, మీ దగ్గర మీకు అండగా ఉంటామని చెప్పి వచ్చిన వాళ్ళే వాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ ఏదో బయట వీళ్ళంతా ఎలా ప్రచారం చేస్తున్నారంటే ప్రతిపక్షాల వాళ్ళు డబ్బులు తీసుకొని పార్టీలో చేరుతున్నారు, దానికోసం అని చెప్పి వెళ్తున్నారు, అక్కడికి ఏం చెప్తున్నారు. ఎవ్వరు కూడా అలాంటి పని చేయలేదు. మా మీద అభిమానంతో నీ వెనుకున్న నాయకులు నువ్వు వాళ్ళని వాడుకొని వదిలేసావు కాబట్టి, వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి నా దగ్గరైతే వాళ్ళకి న్యాయం జరగద్దనే నమ్మకంతో నా దగ్గరికి నేరుగా వచ్చి అమ్మ మేము మీ దగ్గర ఉంటాం, మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం అని చెప్పి వచ్చి చేరుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు నేను తప్పకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తారని చెప్పి అందరికీ, నా మీద నమ్మకం ఉంచిన అందరికీ నమస్కారం.